ఇది అత్యంత ప్రధానమైన అంశం అధ్యక్ష. వాస్తవంగా గౌరవ సభ్యురాలు అరుణ గారు మరి మేము 344లో కూడా ఇవ్వడం జరిగింది, కానీ అంశం వస్తూ రాదు అని చెప్పని మరి 0 అవర్ ద్వారా లేవనెత్తున్న అధ్యక్ష. ఇవాళ ఇసుక నిర్మాణ రంగంలో అత్యంత అవసరమైనటువంటిది అధ్యక్ష. ఈ ఇసుక వెలికితీతకు సంబంధించే కానీ రవాణాకు సంబంధించే కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్దిష్టమైనటువంటి ఒక విధానాలను రూపొందించకపోవడంతో ఒకవైపు ఏదైతుందో హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు వందల సంఖ్యలో ఇసుక లారీల ద్వారా అక్రమ రవాణా జరుగుతుంది అధ్యక్ష. దాన్ని మనం అదుపు చేయలేకపోతున్నాం. దానికి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగానికి కావలసినటువంటి ఇసుక స్థానిక అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా వారికి తీసుకొస్తుంటే దాన్ని ఏదైతుందో ఇటు రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ వాళ్ళు వేరే ఏ పని లేనట్టు ఇసుక ట్రాక్టర్ల మీద పడుతున్న అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఈ ఇసుక ట్రాక్టర్లను పాయింట్ చెప్తున్నారు కదా, గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. పాయింట్ చెప్పినారు కదా, నువ్వు 0 అవర్లో 1 మినిట్ కంక్లూడ్ చేసి అధ్యక్ష నేనేమంటున్నా, ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు గడుస్తుంది అధ్యక్ష. ఈ 6 మాసాల కాలంలో ఇప్పుడు ఇసుక మాఫియా మీరు హైదరాబాద్ నగరానికి ఏ విధంగా అక్రమంగా లారీల ద్వారా ఇసుక రవాణా చేస్తుందో అది ఒకవైపు, ఇంకోవైపు స్థానికంగా గ్రామీణ ప్రాంతంలో స్థానికంగా ఉండే నదుల ద్వారా ట్రాక్టర్తో ఇసుక తీసుకొస్తుంటే రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖనే కానివ్వండి నిలువరింప చేసి వాళ్ళు పెనాల్టీ వేయడంతో మామూలు తీసుకోవడంతో వీళ్ళ ట్రాక్టర్ ఇసుక 5,000 అయింది అధ్యక్ష. వాస్తవంగా ఒక 1,000 రూపాయలు రావాలి, ఒక 1,000 రూపాయలు రావాల్సిన ట్రాక్టర్ ఇసుక 5,000 అయింది. నేనేమట్లేదు అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారిని పిలిచారు అధ్యక్ష